ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మార్జిన్ యూజ్ చేయకుండా ట్రేడ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందామండి. సో మార్జిన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ట్రేడింగ్ చేయడానికి మన దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకుందాం. సో 1 lakh రూపీస్ ఇంటూ 5 ఎంత అవుతుందండి? 5 lakh రూపీస్ అవుతాయి కదా. సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో 5 lakh రూపీస్ వర్త్ చేసే షేర్స్ మనం బై చేసుకోవచ్చు. అంటే మనము ఎక్కువ షేర్స్ బై చేయొచ్చు అనమాట. మనము ఎక్కువ షేర్స్ బై చేస్తాం కాబట్టి మనకు ఎక్కువ ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అదే విధంగా ఒకవేళ మనకు లాస్ వస్తే కనుక ఎక్కువ లాస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు మార్జిన్ యూజ్ చేసుకున్నారు అంటే మీరు ఇప్పుడు 5 lakh రూపీస్ వర్త్ చేసే షేర్స్ బై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు గనక 1% ప్రాఫిట్ వస్తే మీకు 5,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే గనక మీకు 1% లాస్ వచ్చింది అనుకోండి, మీకు 5,000 రూపీస్ లాస్ అయితే వస్తుంది. ఈ లాస్ అమౌంట్ మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నుంచి కట్ అయిపోతుంది అనమాట. అంటే మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే గనక ఈ 1 lakh రూపీస్ నుంచి 5,000 రూపీస్ లాస్ కట్ అయిపోతుంది ఈ ఒక్క ట్రేడ్ లో. ఈ ట్రేడ్ తర్వాత మీ దగ్గర జస్ట్ 95,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఎందుకు? మీరు మార్జిన్ యూజ్ చేసుకున్నారు, ఎక్కువ షేర్స్ బై చేస్తారు, మీకు ఎక్కువ లాస్ వచ్చింది కాబట్టి. ఒకవేళ మీరు కనుక మార్జిన్ అనేది యూజ్ చేయకపోతే, అంటే మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి, మీరు 1 lakh రూపీస్ వర్త్ చేసే షేర్స్ మాత్రమే బై చేస్తారు. అలాంటప్పుడు మీకు గనక 1% లాస్ వచ్చింది అనుకోండి, జస్ట్ మీకు 1000 రూపీస్ మాత్రమే లాస్ వస్తుంది. అంటే ఈ ట్రేడ్ తర్వాత 1 lakh రూపీస్ మైనస్ 1000 రూపీస్, అంటే మీ దగ్గర 99,000 రూపీస్ ఇంకా ఉంటాయి అన్నమాట. సో మనము మార్జిన్ యూజ్ చేసుకొని 5,000 రూపీస్ లాస్ చేయడం మంచిదా, లేకపోతే కనుక మార్జిన్ యూజ్ చేయకుండా 1,000 రూపీస్ లాస్ చేయడం మంచిదా, అది మీరు డిసైడ్ చేసుకోండి. సో నేను ఈ వీడియో చేసేది మెయిన్ గా బిగినర్స్ కోసం. సో బిగినర్స్ స్టార్టింగ్ లో మార్జిన్ తీసుకోకుండా చేయడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. మార్జిన్ తీసుకొని ఎక్కువ లాస్ చేయడం కంటే మార్జిన్ తీసుకోకుండా తక్కువ లాస్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇది ఓన్లీ బిగినర్స్ మాత్రమే వర్తిస్తుంది అనమాట. ఒకవేళ మీకు గనక ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మీరు ఎలాగో మేనేజ్ చేస్తారు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనము ఒక స్టాక్ అయితే పికప్ చేద్దామండి. సో ఆ స్టాక్ పికప్ చేసుకొని మార్జిన్ లేకుండా మనం ఎన్ని షేర్స్ బై చేసుకోవచ్చో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనము ఈ రోజు ఓవరాల్ మార్కెట్ గమనిస్తే కనుక స్లైట్ గా పాజిటివ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనము హోమ్ పేజ్ నుంచి ఒక స్టాక్ అయితే పికప్ చేద్దాం. స్టాక్ పికప్ చేసే ముందు మన దగ్గర ట్రేడింగ్ చేయడానికి 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, మోస్ట్ ట్రేడెడ్ అండ్ గ్రో. ఇక్కడి నుంచి ఈ టాటా మోటార్స్ స్టాక్ ని పికప్ చేస్తాను. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మాత్రమే అనమాట. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. సో ఇక్కడ నేను ట్యాప్ చేస్తాను, ఆ పర్టికులర్ స్టాక్ ఓపెన్ అవుతుంది. టాటా మోటార్స్ స్టాక్ అట్ ప్రెసెంట్ ఈ రోజు ఈ టైం కి 700 రూపీస్ అయితే ఉంది. ఒక షేర్ ప్రైస్ 700 రూపీస్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మన కింద సెల్ బై ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం సెల్ చేసి తర్వాత బై చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు సెల్ చేస్తాము, తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు బై చేస్తాం, ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఫస్ట్ బై తర్వాత సెల్ చేసుకోవచ్చు. అంటే తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు బై చేస్తాము, ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు సెల్ చేస్తాం, ప్రాఫిట్ వస్తుంది. కానీ చాలా మంది ఫస్ట్ బై చేస్తే తర్వాత సెల్ చేస్తారు అనమాట. చూడండి, బై ట్యాప్ చేయండి. సో మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఇంట్రాడే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ, ట్రేడింగ్ చేయడానికి మన దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్వాంటిటీ NSE, ఇది నంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. ఇక్కడ నేను 500 ట్యాప్ చేస్తాను. ఓకేనా? అంటే నేను 500 షేర్స్ బై చేయడానికి ఇక్కడ ఎంటర్ చేస్తాను. కింద అమౌంట్ మీకు చూడండి, మార్జిన్ పక్కన మీకు ఎంత కనిపిస్తుంది? 70,000 కనిపిస్తుంది. అంటే మీ దగ్గర 70,000 రూపీస్ ఉంటే మీరు మార్జిన్ యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ స్టాక్ 500 షేర్స్ బై చేసుకోవచ్చు. అది దాని మీనింగ్. సో మన దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ 750 పెడతాను. 1 lakh దాటిపోయింది. ఓకే, 700 టైప్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మార్జిన్ దగ్గర నాకు 98,000 అయితే చూపిస్తుంది. నా దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను మార్జిన్ యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ స్టాక్ 700 షేర్స్ బై చేసుకోవచ్చు మార్జిన్ యూజ్ చేస్తే. కానీ మార్జిన్ యూజ్ చేయకుండా ఎన్ని షేర్స్ బై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, డెలివరీ ఉంది కదా, ఇక్కడికి రండి, ట్యాప్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక 200 ట్యాప్ చేస్తాను. మనకు 1,40,000 చూపిస్తుంది. నో, 150 ట్యాప్ చేద్దాం, 140 ట్యాప్ చేద్దాం. ఇప్పుడు చూడండి, కింద మనకు రిక్వైర్డ్ ఎంత కావాలండి? 98,000 రూపీస్ అయితే కావాలి. ఇప్పుడు మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో ఓన్లీ 140 షేర్స్ మాత్రమే బై చేయాలి. మీరు 140 షేర్స్ బై చేస్తే మీరు మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేసినట్టుగా మీనింగ్ అనమాట.
అదే కనుక మీరు ఇక్కడ 700 షేర్స్ బై చేస్తే మార్జిన్ తీసుకొని మీరు ట్రేడింగ్ చేసినట్టుగా మీనింగ్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మీరు మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేయాలంటే ఇక్కడ డెలివరీ పెట్టుకొని ఇక్కడ మీకు 1 lakh రూపీస్ వచ్చేంత వరకు ఇక్కడ ఈ నంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఇంక్రీస్ అండ్ డిక్రీస్ చేసుకుంటూ ఉండండి. 140 ఇక్కడ మనకు చూపిస్తుంది, కింద రిక్వైర్డ్ మనకు 98,000 రూపీస్ చూపిస్తుంది. సో కాబట్టి మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో ఇన్ని షేర్స్ మాత్రమే బై చేస్తే సరిపోతుంది, 140 షేర్స్. సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఐడియా అయితే వచ్చింది కదా, మనము మార్జిన్ తీసుకొని ఎన్ని షేర్స్ బై చేసుకోవచ్చు. మన దగ్గర 1 lakh రూపీస్ క్యాపిటల్ ఉంటే కనుక సో మార్జిన్ తీసుకోకుండా మనం ఎన్ని షేర్స్ బై చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే మీరు కనుక ఒక బిగినర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేయండి. బాగా నేర్చుకున్న తర్వాత మీరు మార్జిన్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు కొంచెమైనా యూజ్ అయింది అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ రెఫర్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.